వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బీసీల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో ఒక వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం పరంగా కూడా మొత్తంగా రిజర్వేషన్ల అంశం అటు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతృత్వం అలాగే కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతల మధ్య ఇప్పుడు బీసీ రాజకీయంతో ఒక్కసారిగా కూడా ఏపీ పాలిటిక్స్ అన్ని కూడా వేడెక్కాయి. 34% రిజర్వేషన్ అమలు సాధ్యమేనా అనేది కూడా చాలా టీడీపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% పునరుద్ధరిస్తుండగా ప్రకటించింది. ముఖ్యంగా అంటే న్యాయపరంగా కూడా ఏదైతే ఇది ప్రకటించారో బీసీలకు 34% రిజర్వేషన్ అనేది కూడా ఎంతవరకు సాధ్యం? గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మొత్తంగా రిజర్వేషన్ల పరిమితి 50% వరకు మించకూడదు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి పర్సంటేజ్ 50%కి మించకూడదు. బట్ 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మొత్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో కలిపి మొత్తం కోట 50%కి వెళ్లే అవకాశం ఉంది. గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దీన్ని 24.15%కు తగ్గించాల్సి వచ్చిందని ఒక చర్చ జరిగింది. బట్ ఈసారి నిబంధనలు, రాజ్యాంగ పరంగా పరిమితికి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ రిజర్వేషన్ అమలు చేస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. బట్ ఇవన్నీ కూడా అంటే ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీసీలను టార్గెట్గానే కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీసీ రాగం అందుకుంది అంటూ అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. నిజంగా బీసీల కొరకు, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది? అటు వైఎస్ఆర్సీపీ బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చిందా రాజకీయాల్లో అవకాశం కల్పించే విధంగా? అదేవిధంగా ఇప్పుడు టీడీపీ పార్టీ నిజమైన బీసీ నాయకులందరికీ కూడా అవకాశం కల్పిస్తుందా? మాట్లాడదాం. మొత్తంగా ఈ బీసీ రాగం ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అందుకు నిజమైన ప్రేమ బీసీలపై ఎవరికి ఉంది? ఏదైతే రాజ్యాంగ పరంగా చిక్కులు వస్తాయంటూ కూడా గతంలోనే వైఎస్ఆర్సీపీ దీన్ని 24% కిందకి తగ్గించింది. బట్ ఇప్పుడు ఏ ప్రాతిపదికన మళ్ళీ 34% అంటూ చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్సీపీ అంటోంది. సో మాట్లాడదాము. ఈ బీసీ దీనికి సంబంధించి కూడా స్థానిక సంస్థలు వచ్చాయి కాబట్టి బీసీలపైన ఎంత ప్రేమ అంటూ అటు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది కూటమి ప్రభుత్వం పైన. మాట్లాడదాం. గురునాథం గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి గురునాథం గారు. గురునాథం గారు, రైట్. 34% బీసీ రిజర్వేషన్ల హామీని టీడీపీ నెరవేరుస్తుంది. గతంలోనే కూడా కోర్టు చెప్పింది ఏదైతే బీసీలకు, ఎస్టీలకు కలిపి 50% రిజర్వేషన్ మించకూడదు అనే విధంగా అప్పట్లో దాన్ని ఇది చేశారు. మళ్ళీ ఇప్పుడు 34% రాజ్యాంగ పరంగా కూడా మళ్ళీ అమలు చేస్తామంటూ టీడీపీ ఇప్పుడు చెప్తోంది. అంటే ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా బీసీలను టార్గెట్ గానీ బీసీలను మళ్ళీ బీసీల వైపు టీడీపీ పార్టీ, కూటమి ప్రభుత్వం ఉంది అనే విధంగా కూడా ఇప్పుడు ప్రేమ ఎందుకు వచ్చింది అంటూ వైసీపీ పార్టీ ఆరోపిస్తోంది. ఏం చెప్తారు మేడం? మీ ప్యానల్లో మీ అందరికి కూడా నమస్కారం. బీసీలు అనేది అసలు తెలుగుదేశం పార్టీ అసలు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు బీసీల రాజ్యాధికారం దిశవైపు వెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ ఆ రాజకీయ అడుగులేస్తూ బీసీలను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. అప్పుడు దాకా అసలు బీసీలు ఊసేలేనటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు బలమైనటువంటి పునాది తెలుగుదేశం పార్టీ రాజకీయంగా. అక్కడి నుంచి కూడా మీరు చూడండి, ఉత్తరాంధ్రలో కళా వెంకటరావు గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, రాయలసీమలో దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇంకా ఇత్యాదులు చాలా మంది ప్రముఖులు బీసీల్లో, రామకృష్ణుడు గారు కానీ, ఇటువంటి బలమైనటువంటి అప్పుడు దాకా కాంగ్రెస్ పాలనలో దాదాపుగా 50 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా బీసీలకి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, బీసీ పునాదులే తెలుగుదేశం పార్టీ, బీసీల ఆకలి దప్పుల్లో నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నగారు ప్రకటించారు. అవన్నీ మనం నేపథ్యం అంతా తీసుకుంటే మండలాలు పెట్టినప్పుడు బీసీలకి అనేక రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను కూడా దాంట్లో అకామిడేట్ చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి అన్నగారు అప్పుడు ఎక్కువ మంది బీసీలని అకామిడేట్ చేసి దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎంతో మంది బీసీలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావటం జరిగింది. అదే విధంగా మున్సిపాలిటీల్లో మేయర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా చాలా మంది అకామిడేట్ అయ్యారు. ఇప్పుడు విస్తృత స్థాయిలో
జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 24% చేసి కోర్టుకి వెళ్ళి సవాల్ చేయకుండా దాన్ని పక్కన పడేసి అతను ఎప్పుడూ కూడా బీసీల పక్షాన లేడు. కేవలం ఏలూరులో బీసీ గర్జన అని పెట్టి ఒక సభని ఎలక్షన్స్ ముందు 2019లో బీసీలందరినీ కూడా అట్రాక్ట్ చేయడం కోసం ఎలక్షన్ ముందు చేసినటువంటి ప్రక్రియ. ఇప్పుడు మేము జనరల్ ఎలక్షన్స్ లేవు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందు అని అంటే మా ప్రక్రియ 2 సంవత్సరాల నుంచి మేము బీసీలకు అనుగుణంగా అనేక అంశాల మీద మేము పోరాటం ఇస్తూ వాళ్ళకి కార్పొరేషన్లు ఇస్తూ ఎవరైతే ఈ రోజున నిన్న ఎమ్మెల్సీగా కూడా ఒంటరి కమ్యూనిటీకి సంబంధించిన మొట్టమొదటిసారిగా మరి మహిళలకి ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వటం జరిగింది గవర్నర్ గారి కోటాలో. ఈ విధంగా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ప్రేమ అభిమానం ఆప్యాయతతో చేస్తున్నాం కానీ ఎలక్షన్ల కోసం చేయట్లేదు. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలి మేడం, వీళ్ళందరూ కూడా అనేక విధాలుగా అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. 34% ఇవ్వటం వల్ల అది నిలవదు, ఎలక్షన్లు ఆపేయడం కోసం ఇదంతా స్టంట్ చేస్తున్నారనేది అసలు అది కరెక్ట్ కాదు మేడం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషను ఏమందంటే 11th ఫైనాన్స్ కమిషను ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడితే మీకు ఆ డబ్బులు ఆ నిధులు విధులు మీకు ఏర్పాటు చేస్తామని ఇమీడియట్ గా చెప్పటం, టైం బౌండ్ కూడా అయిపోయింది కాబట్టి మేము ఎలక్షన్లు చేయాలని బిఫోర్ దట్ బీసీలకి అగ్రస్థానం వేయాలని రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు పర్టికులర్ గా తెలుగుదేశం పార్టీ 34% తామాషా ప్రకారం బీసీలకి అకామిడేట్ చేయడం కోసం మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యింది. అన్ని పార్టీలు ముందుకు రమ్మనండి, వైసీపీ వాళ్ళు కూడా రమ్మనండి, అందరినీ రమ్మనండి, అక్కడ బీసీలని మనం పోటీ పెడదాం. బీసీలని పోటీ పెట్టినప్పుడు మీరు కూడా బీసీలని పోటీ పెట్టండి, మీరు ఓసీలని పెట్టకుండా దీనికి అందరూ ఉకుమ్మడిగా చేయొచ్చు. 5th షెడ్యూల్లో సవరణ చేయకుండా లేకపోతే 17th షెడ్యూల్లో కలపకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి మోడీ గారు ఇచ్చినప్పుడు ఒక్కడు కూడా మాట్లాడలేదు, కోర్టుకి వెళ్ళలేదు, కోర్టు దాన్ని కొట్టేయలేదు. ఈ రోజున ఓబీసీలకి, కాపులకి, కమ్మకి, రెడ్డికి, అదే విధంగా ఇతర ఎవరైతే క్షత్రియులు ఉన్నారో వీళ్ళందరికి కూడా ఇక్కడ రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం మీరు అందరూ కూడా చూశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలే లేవు. ఇవన్నీ కూడా మండల కమిషన్ మీరు చూసుకున్నా కూడా 75 నుంచి కూడా దాన్ని ప్రతిపాదనలు పెడితే 91లో విపి సింగ్ గారు వచ్చిన తర్వాత దాన్ని బూజుదొలిపి 93లో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏదో మేము చేశామని వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నమే కానీ దానికోసం ఆ మండల కమిషను ఏ విధంగా మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా బయటకు వచ్చింది అనేది. ఈ విధంగా సుంకాలుగా పుంకాలుగా ఈ రోజున గొట్టగాల్చి నెత్తి మీద వేస్తూ వైఎస్ఆర్ వాళ్ళు సాధ్యం ఈ దాష్టికాలకన్నిటికి కూడా కారణం ఎవరంటే వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజున మేము సాధ్యం ఉంది, మాకు సాధ్యం అవుద్ది తప్పకుండా. గురునాథం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 34% ఇప్పుడు బీసీలకు ఇవ్వబోతున్నాము అంటూ కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నిజమైన బీసీలపై ప్రేమ అటు కూటమి ప్రభుత్వానికే ఉందంటూ రాజకీయంగా కంటే ఎన్నికలు రావడం అని కాదు, 2.5 ఏళ్ల పాటు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం చేయడం లేదు, మేము బీసీలకు సమానమైన రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా కూడా దీన్ని తీసుకొచ్చామంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. నిజంగానే ఇప్పుడు 34% ఈ రిజర్వేషన్ అనేది సాధ్యమే అంటారా? అందరికీ నమస్కారం అమ్మా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కానీ పార్టీలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు చెప్పేది మాటలైతే కోటలు దాటుతాయి, చేతులైతే గడపలు కూడా దాటవు. మాటలు మాట్లాడేప్పుడు కోటలు దాటిపోయేట్టుగా మాట్లాడతారు, కానీ చేతుల్లో చేసేటప్పుడు గడప కూడా దాటిన విధంగా చేస్తారు వీళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుండి 2014 మధ్యలో 34% రిజర్వేషన్ కావాలని జీవో నెంబర్ 176 ఇస్తే అప్పుడు జీవో నెంబర్ 176 ఇచ్చినప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి అనే ఆయన క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కోర్టుకు పోయి కోర్టులో నిలబెట్టించినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు మర్చిపోయి మళ్ళీ ఏదేదో మేము మాట్లాడతామంటున్నారు. ఇక్కడ 50% మించి సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత వీళ్ళు 50% మించి పోయినప్పుడు మరి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో మాట్లాడి చేసుకోకుండా ఇక్కడ కూర్చొని పార్టీ ఆఫీసులో ఒక అనౌన్స్మెంట్ చేసేసి ఆ తర్వాత మొత్తం బీసీలను కూర్చోబెట్టి ఆ బీసీల ద్వారా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు బ్రహ్మాండమైన న్యాయం చేస్తుంది, చరిత్రలో ఎవరు చేయలేని విధంగా మేము చేసినాం, మా పార్టీ బీసీల పార్టీ అని ఊరిక గప్పాలు
కొట్టుకోవడానికి తప్ప చేయడానికి ఆచరణలో సాధ్యం కాని మాటలు చెప్తారు. వీళ్ళు చేసే పని చేయరు. చేసేట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 176 జీవోను 34% రిజర్వేషన్ కావాలని ఇచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. వీళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ డైరెక్టర్ గా 2 సార్లు పనిచేసినటువంటి ఆ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా వీళ్ళు ఎందుకు కోర్టుకు పోవాలి, ఈ కోర్టుకు పోయి ఎందుకు నిలబెట్టేయాలి? ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము 34% ఇస్తామన్నప్పుడు కేంద్రంతో ఆమోదం తెప్పించి అక్కడి నుండి శాంక్షన్ చేపించి పెడితే సుభాష్ చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాటలు కేంద్రంలో ఇప్పుడు టీడీపీ పార్టీ అలయన్స్ లో ఉంది కాబట్టి మేబీ తెస్తారేమో. ఇప్పుడైనా కూడా మరి బీసీలకు న్యాయం జరుగుతుందేమో చూడాలి మరి. వీళ్ళ నాయకులు, వీళ్ళకి నాయకులుగా పనిచేసినటువంటి నాయకులు అందరూ వచ్చి తిరుపతి బహిరంగ సభలో అక్కడ చెప్పడం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, 5 సంవత్సరాలు ఇస్తామంటే మేము 10 సంవత్సరాలు డిమాండ్ చేసినాం, 10 సంవత్సరాలు ఇచ్చే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం ఇక్కడ మనమైతే చేయగలుగుతామని నరేంద్ర మోడీ గారి ఎదురుగా మీటింగ్ లో ఈయనతో పాటు ఈయన పక్కన ఇప్పుడు సపోర్ట్ గా ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో పాటు వీళ్ళకి అప్పుడు ఉప ప్రధానిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారితో పాటు అందరూ కలిసి చెప్పినారు, తల్లి ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరిస్తాం, ఆంధ్రప్రదేశ్ ఢిల్లీని తలదన్ని రాజధాని కట్టిస్తాం, ఆంధ్రప్రదేశ్ ను ఎక్కడో ఆకాశంలో పెడతాం, ఆంధ్రప్రదేశ్ లో ఉంచకుండా చేస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఇప్పటికి కూడా ఒక్క కార్యక్రమం కేంద్రం నుండి కనీసం అప్పులేని నిధులు ఒక్క పైసా కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వీళ్ళుంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంతో మాట్లాడి తెప్పించే పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు తానా అంటే వీళ్ళు తందాననేది తప్ప వీళ్ళు అక్కడికి వెళ్ళి మేము ఇది ఫలాన్ని కావాలి ఆంధ్రప్రదేశ్ కు అని అడిగే ధైర్యం చేసే నాయకత్వం ఉండే ఇక్కడ వాళ్ళకి భజన చేయడానికి ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ఎక్కువగా చూసుకుంటే బీసీ జనాభానే ఎక్కువ ఉంటుంది, 50% పైగా కూడా బీసీలే ఎక్కువ మంది ఉంటారు. బట్ 34% అనేది నిజంగానే బీసీలకు సరిపోతుంది అంటారా, లేకపోతే జనాభా ప్రాతిపదికన బట్టి రిజర్వేషన్స్ ఉండాలంటారా? ఇంకొకటి నిజంగానే ఇప్పుడు 34% రిజర్వేషన్ ఇచ్చారు, బీసీలోనే చాలా కులాలు ఉంటాయి, ఆ కులాలందరికీ కూడా సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం వస్తుంది అంటారా? ఇప్పుడు బీసీలలో చాలా కులాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించి 56 కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు చేయడంతో పాటు ఒక్కొక్క కార్పొరేషన్ కు 12 మంది ముందు డైరెక్టర్లు ఉంటే 14 మందిని డైరెక్టర్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించినారు ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేసినారు. ఇది అది చేయడానికి చేత కాక ఇప్పుడు మళ్ళీ దాని పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు న్యాయం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. 34 నుండి దాదాపు 40% బీసీలకు జడ్పీ కానీ, జడ్పీటీసీ కానీ, లేక ఎంపీపీలు కానీ, లేక కార్పొరేషన్ చైర్మన్లు కానీ, లేక రాజ్యసభ ఇచ్చే దాంట్లో కూడా 5 మంది 4 బీసీలకు ఇచ్చే, వీళ్ళు ఒక్కరికి కూడా బీసీలకు ఇచ్చినటువంటి సందర్భం లేదు తెలుగుదేశం పార్టీ. వీళ్ళు ఈ రోజు వచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మన ఒక వడ్డెర్ల కులస్తులకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి అబ్బాబ్బా రాష్ట్రాన్ని మేమే ఉద్ధరిస్తామని చెప్తున్నారు. మరి ఇళ్ళకన్నా ముందు మేము ఒక వడ్డెర్లకు ఎమ్మెల్సీతో పాటు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది అనేది వీళ్ళు మర్చిపోతారు. రాష్ట్రంలో నేర్పిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కానీ ఇతర కమ్యూనిటీలు కానీ ఎన్నుకుబడిపోయినటువంటి కులాలను పైకి ఎదిగించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తే వీళ్ళు ఇప్పుడు అది చూసుకొని ఏదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు అరా కొర ఇచ్చేది మేమే మొత్తం చేసినాం, మేము లేకపోతే ఆంధ్రప్రదేశ్ కులాలను గుర్తించే వాళ్ళు లేదని చెప్పుకుంటున్నారు. గురునాథం గారు, ఇప్పుడు రిజర్వేషన్లు ఒక్కడే పెంచితేనే సరిపోతుందా బీసీలకు? అంటే ఉద్యోగాల పరంగా కానీ అంటే చాలా వరకు కూడా ఆర్థికమైన అంశాల పరంగా చూసుకుంటే కొంచెం బీసీలకు కూడా ఆ ప్రాతినిధ్యం కూడా ఇవ్వాలి. బట్ ఇది ఒక్కటే రిజర్వేషన్లు పెంచితే ఒక్కటే బీసీలకు న్యాయం దక్కినట్టు అవుతుందంటారా? మేడం, బీసీల యొక్క ఆత్మగౌరవం, వాళ్ళ యొక్క భావాజాలాన్ని 3000 సంవత్సరాల నుంచి ఏ విధంగా మనం పూలే గారు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయి, తర్వాత ఎడ్యుకేషన్ ఎట్లా వచ్చినాయి, ఆర్థిక పరిపుష్టి ఎట్లా పెరిగింది, ఏ విధంగా సమాంతరమైనటువంటి ఆత్మగౌరవం పెరుగుతా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన, అందరికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాతినిధ్యం ఇవ్వాలి మేడం. ఇక్కడ మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు 25 సీట్లు ఇవ్వండి నాకు, జగన్ గారు కలబుల్లి మాటలు చెప్పి ఢిల్లీకి తాకట్టు పెట్టి నేను మెళ్ళ ఊచుతాను, స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పాడు. ఇంకొక విషయం ఒక అడుగు ముందుకేసి నేను చెప్తా ఉన్నాను, బొక్కబారలు పడ్డాడు. తర్వాత ఆర్కెస్ట్రీ గారిని మేము తెలంగాణ సీఎం గా ప్రకటించాం తెలుగుదేశం పార్టీ. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించాం. 16 కేసులు ప్రతాప్ రెడ్డి గారు పిల్లేస్తే మీరు కోర్టులో సవాల్ చేయకుండా పక్కన పడేసి 24 కుర్చించి
మీరు దాని నుంచి అవునబ్బా, మేము జీవో తెచ్చిన తర్వాత మీరు పంపించినారు కదా, మీ పార్టీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని మీరు పంపించారు కదా, మనకు అది ఆలోచించాలి కదా. ప్రోటోకాల్ లేదు, అవమానపరిచారు బీసీలందరూ. ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేస్తా కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తా కోట్లు సంపాదిస్తా ఉంటే బీసీలకి సీట్లు లేని దగ్గర, నిధుల దగ్గర, విధులు లేని దగ్గర అక్కడ ఏమీ లేకుండా డబ్బులు చేసి వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానపరిచింది మీరు. మీ బీసీ నాయకులే చెప్పారు బయటకు వచ్చి, మీరేమో కోట్ల రూపాయలు అవినీతి చేసి సంపాదించుకొని రాజ్యాధికారం అనుభవించింది మీరు. ఇక్కడ బీసీల గురించి పోరాటం చేస్తుంది అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా బీసీ పునాదులే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా. ఈ రోజున స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గానీ, రేపు రాబోయేటువంటి రోజుల్లో గానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా బీసీలకి పెద్ద పీట వేసేదే తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండమైనటువంటి పెద్ద పీట వేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇది అసలు అందరికీ జగమెరిగిన సత్యం. వైఎస్ఆర్ పార్టీ మొన్న 2013లో వచ్చింది, మొన్న 2019లో బీసీ గర్జన అని ఒక మీటింగ్ పెట్టింది, అధికారాన్ని కైవసం చేసుకుంది, బీసీలందరిని పిచ్చగాళ్ళ చేసింది. వీళ్ళకి అసలు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంది, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతా ఉంది. మీకు అసలు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? 3,30,000 మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పు చేస్తే 1,70,000 కోట్ల రూపాయలు బీసీలకు మాత్రమే డైరెక్ట్ డిపిటి ద్వారా చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. బీసీలు మీరు ఆయుధాలుగా గురునాథం గారు, బీసీలోనే అత్యంత వెనుకబడి అయిన ఇప్పుడు బీసీల వాళ్ళకు మిగతా కులాల వారికి అంటే ఎట్లాంటి ప్రాతినిధ్యం రాజకీయ పరంగా కూడా టీడీపీ పార్టీ ఇవ్వబోతోంది? మేడం ఒక్కటే ఉదాహరణ, నిన్న వడ్ర కమ్యూనిటీకి ఫస్ట్ టైం ఇచ్చాం. అసలు 5,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఫలాలు అందించాలా, బీసీ ఉపకులాలు మొత్తం కూడా కార్పొరేషన్లు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆ కార్పొరేషన్ లో నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి 2,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఆ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళు డబ్బులు దోచేసుకున్నారు మేడం. గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, చేనేతలకి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ రోజున మంగళగిరిలో, చీరాల్లో, హిందూపూర్ లో చేనేత వాళ్ళకి ఇంకా తక్కువగా ఉన్నటువంటి జనాభా కూడా కమిషన్ కొడుతున్నారు. ఆకర్షించడంలో టీడీపీ మరి ముందంజలో ఉంటుందో లేకపోతే వైసీపీ ఓటు బ్యాంక్ కాపాడుకుంటుందో కూడా చూడాలి. ఫైనల్ గా ఏం చెప్తారు మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు బీసీలకు వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు కదా, బీసీలకు న్యాయం చేయగలిగేట్టుగా ఉంటే ముందు కేంద్రంతో ఒప్పించి ఇక్కడ వచ్చి 34% రిజర్వేషన్ అని వీళ్ళు చేస్తారనుకోవచ్చు. బీసీలకు ద్రోహులు. ఆంధ్రప్రదేశ్ లో బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా వీళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్ గా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బ్యాక్ బోన్ బీసీలో చూస్తే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా చూస్తున్నారు. కాబట్టి వీళ్ళకు మాకు తేడా ఉంది. కాబట్టి వీళ్ళకు నమ్మకం ద్రోహం చేస్తారు కాబట్టి జనం వీళ్ళని దూరం పెడుతున్నారు. రాష్ట్రంలో పేదలకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బీసీలకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు మెడికల్ సీట్లు రావాలని, బీసీలకు హెల్త్ బాగుండాలని, ఆంధ్రప్రదేశ్ బీసీలు బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మేలు చేయాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళ అవసరం కోసం, వీళ్ళ పార్టీ కోసం, వీళ్ళ కార్యకర్తల కోసం, వీళ్ళ నాయకుల కోసం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన భూములు లాక్కున్నారు. 25,000 ఎకరాల బీసీలో ఎస్సీల
బీసీలకు సంబంధించినటువంటి స్థలాలు భూములు లాక్కొని వీళ్ళ క్యాస్ట్ వీళ్ళ పార్టీలు వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు ఆ భూముల్లో Right, thank you so much అండి. చేసుకుంటే కార్యక్రమంతో పాటు గవర్నమెంట్ ఉంటే ఇస్తున్నటువంటి డబ్బులు కూడా వీళ్ళు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి రేపు డెవలప్ చేయాలనే ఉద్దేశంలో one by one భాగంగా అండి, one by 2 one. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఖర్చు పెట్టి బీసీల పేరు మోసం చేస్తున్నారు వీళ్ళు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీల డబ్బునంతా తీసుకుపోయి రాజధాని పేరుతో వీళ్ళకి కావాల్సిన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి 29 గ్రామాల్లో వీళ్ళ వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు ఉండేదే చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు బీసీల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి బీసీలు వీళ్ళను దూరం పెడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి సర్వేలు వస్తున్నాయి కాబట్టి దీన్ని భరించలేక మా మీద విషయం చర్చ కార్యక్రమం చేస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వీళ్ళకి ఏ కోశన లేదు కాబట్టి వీళ్ళను వీళ్ళ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. సమయం తక్కువగా ఉంది. వీళ్ళ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధపడుతుంటే మా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరినీ ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టించి లోపల పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు. బలమైనటువంటి బీసీ నాయకులు మా పార్టీలో థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గురునాథం గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి బీసీలను మరి ఆకర్షించడంలో అటు వైసీపీ పార్టీ తన ఓటు బ్యాంకుని ఏ విధంగా కాపాడుకుంటుంది, బీసీని ఆకర్షించడం కూటమి ప్రభుత్వం ఎలా ముందంజలో ఉంటుందో స్థానిక ఎన్నికల్లో తెలుస్తుంది. ఇది వాల్టీ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.